ఎంతో శుభ పరిణామం అండి. ఎందుకోసం అంటే ప్రజల్లో మన ఆరోగ్యం, మన స్వార్థం కోసం, మన యొక్క ఉన్నతి అంటే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం యోగా చేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే మన యొక్క బాధ్యతను గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని వాళ్ళే ఈ యోగా దినోత్సవం నిర్వహించడం, యోగా కార్యక్రమాలు మనం చూసినట్లయితే మన గుంటూరులో గాని, విజయవాడ అన్ని ప్లేస్ లో కూడా ఈ యోగా దినోత్సవాలు నిర్వహించడం, దీనికి ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఏర్పాటు చేసి ఆ యోగాసనాలు అందరితో ఈ కొన్ని రోజులైనా ప్రాక్టీస్ చేయించడం వల్ల ప్రజలందరిలో ఈ అవగాహన కలిగి వారు కూడా యోగా దినోత్సవం తర్వాత కూడా ప్రతిరోజు డైలీ యోగా చేసినట్లయితే వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది వస్తుంది, రోగాల బారి నుండి పడకుండా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చాలా మంచి విషయం అండి. గవర్నమెంట్ వారు ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి ఈ యోగా దినోత్సవం చేయటం, అందుట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఈ యోగా అనేది సెషన్ నిర్వహించడం చాలా